వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న యూరియా కష్టాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కూల్చివేతలు. ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో దొంగల బీభత్సం. వేములవాడలో శరవేగంగా సాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు. ఆలయ ఈవో కార్యాలయం కూల్చివేత. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం. ఇక వివరాల్లోకి వెళ్తే, అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొని బాధితురాలైన శ్రీమతి కొండపూడి శ్రీదేవి ఈ నెల 18న స్వదేశానికి చేరుకున్నారు. ఆమెను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడంలో సెంటర్ ఫర్ మైగ్రేషన్ చొరవ చూపింది. ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ఎఫ్ మహేష్ కుమార్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కువైట్లో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని, 4-5 రోజులు ఆహారం లేకపోయినా చివరికి కలెక్టర్ గారి చొరవతో కేసీఎం బృందం ద్వారా స్వదేశానికి చేరుకున్నానని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి సహకారానికి తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆమె అన్నారు. ఉద్యోగం ఇస్తామని తీసుకెళ్ళారు. చెప్పారు ఇక్కడ వంట చేయడం. అక్కడికి వెళ్ళి ఏం చేశారు? వంట చేస్తారా? ఇంకేమైనా పని చేయించారా? ఢిల్లీ 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, విక్రాంత్ ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ అవార్డు అందుకున్నారు. జాతీయ చిత్రంగా హిందీ చిత్రం 12th ఫెయిల్ నిలిచింది. ఇటీవల ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. హనుమాన్ సినిమా బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలో అవార్డులు గెలుచుకుంది. వరంగల్ శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేడు 3వ రోజు ఉదయం 4 గంటలు నిత్యాహికినం, గాయత్రి అలంకారం, చతుర్థ స్నానార్చన, చంద్రగంట దుర్గార్చన, ఉదయం 11 గంటలకు సింహవాహన సేవ, సాయంత్రం 7 గంటలకు మహిష మర్దిని దుర్గార్చన, గజవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్న భద్రకాళి అమ్మవారు, గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు.
హైదరాబాద్ మహిళా సోదరీమణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. మహిళలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారని, ప్రస్తుతం 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. మహిళా సంఘాలకు మరి ఉండి చనిపోయినటువంటి మహిళలకు లోన్ బీమా కూడా 2 లక్షల వరకు పెట్టడం జరిగింది. అట్లా ఈ రోజు మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలి, ఎక్కడికన్నా పోయినా కూడా వీళ్ళు మహిళా సంఘం అనేటువంటి గౌరవం ఉండాలని చేనేత అన్నలకు ఇచ్చి చీరలు నేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే రావాలి, కానీ మనం ఎక్కడో బయట కొనుక్కొస్తే వచ్చేది. కానీ చేనేత కార్మికులకు సిరిసిల్ల, జగిత్యాల, మరి అక్కడ చొప్పదండి ఆ ఏరియాలు ఇవ్వడంతో కొద్దిగా డిలే అయింది. అంగన్వాడీ టీచర్ అమ్మలది వచ్చినాయి చీరలు, మహిళా సంఘాల వాళ్ళవి కూడా వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడీ సెంటర్, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు, వాళ్లకు మంచి పౌష్టికారం ఏం తీసుకోవాలి, ఏం ఉండాలి, ఆ తల్లి మంచి తిండి తింటేనే పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికారంతో బలవర్ధకంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన, పిల్లలకు కూడా చాలా మంది తిండి తినక మరీ బక్కచిక్కిపోతున్నారు, బలం ఉండదు. కాబట్టి ఈ పోషణ మాసం కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. మన గవర్నమెంట్ వచ్చినాకనే 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడీ టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా 1 నెల రోజులు హాలిడేస్ ఇచ్చినాం. ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినాం. సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఎక్కడో ప్రైవేట్ పంపించే కంటే లక్షలు పెట్టి అంగన్వాడీ సెంటర్లో పంపించండి. అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఇంగ్లీష్ కూడా టీచర్ అమ్మలకు ట్రైనింగ్ చేసినాం. గర్భిణీ స్త్రీలు పాపం వాళ్ళు 7 నెలలు 8 నెలల శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ని కలిసి ఆర్డీఓ సువర్ణపై వీఆర్ఓలు చేసినటువంటి ఫిర్యాదులో ఎటువంటి వాస్తవం లేదని రాయలసీమ బీసీ సంఘాల అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు మరియు రైతులు కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వీఆర్ఓలు వారిపై స్థాయి అధికారుల ఆదేశాలను సక్రమంగా నిర్వహించడం లేదని, వీఆర్ఓలు ప్రజలను ఇబ్బంది చేస్తున్నారని ఆయన తెలిపారు. వీరు ఉండేది రైతులకు మరియు ప్రభుత్వానికి వారధులుగా ఉండాలే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చినటువంటి రైతులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. వీఆర్ఓలకు వచ్చినటువంటి సమస్యలను పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం తప్పులేదని, దీన్ని వేరే దురుద్దేశంగా కాదని తెలిపారు. విషయాన్ని మంచితనంగా భావించి కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అయితే ఈ వీఆర్ఓలు ప్రజలపై చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని గుర్తించి ఆర్డీఓ సువర్ణ పలుమార్లు హెచ్చరించారు. వీఆర్ఓలు మాత్రం తన పనులు తాను చేసుకుంటూ పోతున్నారు. రెండోది ఎంఆర్ఓలు ఆ అధికార వాళ్ళకు లొగ్గి కాదలేక చేయడం, దానివల్ల ఎంతమంది పేదలు తిరుగుతున్నారు, ఎంత సఫర్ అవుతారు. ఏదో మొత్తం పైన బాగా చేస్తాడు, సంతోషము ఉన్నంత వరకు బయట అమ్మాయి బాగా చేస్తాను పని, ఒక బేగా చదివి బాగా కాపాడుతాను కూడా. 100 మంది కాదు, మాకు 1000 మంది అనుకుంటున్నాను. నిన్నంత ఏడన్నాను మేడం మహాతల్లి బాగా పనులు చేస్తుంది, కరెక్ట్గా చేస్తుంది.
అంటే మీ అందరి దీవెనలేనండి, మీరే మార్పులు వేయాలి. గత 2 సంవత్సరాల నుంచి కంప్లైంట్ చేసుకుంటున్నా. నత్తనడక నడుస్తూ ఉండేది. మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నాకు ఒక నమ్మకం కలిగింది. ఇన్ని రోజులు ఒక సోల్జర్గా ఉన్నా కూడా నాకు న్యాయం జరగలేదని బాధ ఉంటుంది. మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం గట్టిపడింది. చాలా చాలా కృతజ్ఞతలు. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పి సరిగా రాకపోయినా అర్థం చేసుకునేది చాలా మంది చేసుకోలేక ఇద్దరే బతుకుతారు అని చెప్పి కానీ అట్లా కాదు. ఎక్కడ ఉంది, ఏం లోపం, ఏం పరిష్కారం అడుగుతున్నావు కదా, అదే చాలా అందరికీ హ్యాపీ ఇచ్చారు. ఆధార్ కార్డ్ తీసుకున్నారు మేడం. చిన్న రిక్వెస్ట్ మేడం, మీ వెనక ఎవరు లేరని బలము బాధ్యతలు అవసరం లే. మా బలమే మీకు మేము సీఎం గారితో కూడా మాట్లాడే కెపాసిటీ మాకు ఉంది. సీఎం గారితో కూడా మాట్లాడే కెపాసిటీ మాకు ఉంది. చాలా గౌరవం కూడా డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడించి అట్లా కాదు మేడం, మీకు భయపడదు మేడం. మా వెనక మీరు ఉన్నారు అంతే. మీరు మాకేవద్దు. నాకేంటంటే మీ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి. మీరందరూ ఆప్యాయంగా నన్ను అమ్మాయి అమ్మాయి అంటారా? నేను మీ ఇంట్లో నిజంగా అమ్మాయి లాగానే నేను పని చేస్తాను. మా కూతురు లాంటి దానిగా అనుకుని మేనేజర్ అమ్మాయి అందుకే అమ్మ అమ్మ అంటున్నా. ఎందుకంటే నా కూతురు లాంటిది అట్లనే గుర్తుకొస్తాడు. అన్నయ్య చైర్మన్ గా పనిచేశాడు, ఎంత మందిని ఆర్టికల్ చూసింటాడు. కానీ ఎంత రెస్పెక్ట్ గా ముందుకొని మాట్లాడినంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ మేడం. ఫస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కష్టపడి పనిచేసుకోము. అయితే మీరు చెప్పాలి బాగా చేస్తున్నామా. ఫస్ట్ కాంగ్రెస్ ఫస్ట్ మీరు దసరా మామూలు ఇవ్వలేదని నర్సును జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టిన హిజ్రాలు. నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాల దౌర్జన్యం. మద్యం మత్తులో కోవూరు రోడ్డులోని ఓ ఆసుపత్రికి వెళ్లి డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై దాడి. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బట్టలు చించేసి నర్సుపై దాడి చేసిన 6 హిజ్రాలు. రావడమే కొట్టిండ్రు వచ్చి
ఇంకోసారి తీసివేసి ఆ ఫ్యాట్ వెళ్ళింది ఇంతమంది చిన్నపిల్లలు నిజంగా మా మొబైల్ లేపేస్తాం ఆమె సాగు స్టార్టింగ్ నాకని చెప్తుంది కానీ అసలు పమ్మటి వెళ్ళిపో అంతే కదా అంతే కదా మొదలు చెప్పే సరే అది తగిలింటే అక్కడ బయట పోయి ఫోన్ చేస్తా సర్కిల్ ఫోన్ చేస్తుంది ఇది లాపెక్కడ కొడతారే పక్కన దొరికి ఏం చేస్తారా కొంతమంది వస్తుంది పాప ముసలి ఇప్పుడు బయట క్యాంప్ పెట్టండి సరిపోద్ది అప్పుడు క్యాంప్ 4 పెట్టండి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో గోదావరి పట్టణంలో మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ ప్రచారం వాహనం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి పాల్గొని ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ప్రచార వాహనంతో ముందుకు నడుస్తూ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత టీంతో కలిసి మద్యపానం మత్తు పదార్థాలను సేవించడం మూలంగా కలిగే దుష్ప్రభావాలు వివరిస్తూ యువతలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ ఎఫ్ఆర్ఓ స్వర్ణలత మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన పట్ల శ్రద్ధ తీసుకుంటూ గంజాయి, డ్రగ్స్, గుడుంబ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసుకోవాలని కోరారు. కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం మత్తు పదార్థాలను రవాణా చేసిన వారిపై, అమ్మాయి వారిపై, మత్తు పదార్థాలను తీసుకున్న వారిని కూడా నేరస్తులుగా పరిగణించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పాటల రూపంలో యువతకు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దంటూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ మహేష్, హెడ్ కానిస్టేబుల్ వసంతరావు, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, ఎల్సీపీఓ రజిత, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ అరుణ, ఇతర అధికారులు శ్రీనివాస్, సతీష్, రమేష్, కిరణ్, గాయకులు రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ అనేది నాయిదా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు యూజ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో, అలాంటిది మన పెద్ద డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ, అదేవిధంగా పెద్దపల్లి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక వెహికల్ అరేంజ్ చేసి అన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని, ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పిల్లలు ఎలాంటి డ్రగ్స్ కానీ గాంజా కానీ అలవాటు పడకుండా చూడాలని, ఒకవేళ అలాంటి సమాచారం ఏమైనా మీకు తెలుసుకున్నట్లయితే పోలీస్ శాఖ కానీ లేకపోతే 1908 కానీ కాల్ చేసి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క గ్రామంలో పిల్లలకి మరియు పెద్దలకి గాంజా మీద అవగాహన కోసం నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని పిల్లలు మరియు పెద్దలు ఈ బారిన పడకుండా వాళ్ళ భవిష్యత్ అనేది కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అండి. ప్రత్యేకించి మీరు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి 114 నెంబర్లో మీరు సంప్రదించవచ్చండి. మేము వాళ్ళనే మా వెహికల్ వచ్చి ఎవరికి తెలియకుండా వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎంతకాలం ట్రీట్మెంట్ అవసరం అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళను తిరిగి మళ్ళీ నార్మల్ వ్యక్తిగా తీసుకొచ్చడం మా బాధ్యత అండి. అందుకనే మీరు కానీ ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దీని గురించి తెలియజేయాలని మా కోరిక. ఈ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుందండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కూల్చివేతలు. పీకెట్ ఎరుకుల బస్తీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేసిన కంటోన్మెంట్ అధికారులు ఎంతో కష్టపడి నిర్మించుకుంటున్న ఇంటిని కూల్చివేయడంతో కన్నీరు మున్నీరైన ఇంటి యజమాని కుటుంబ సభ్యులు. ఒకవేళ డిఫెన్స్ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ ఎందుకు, కంటోన్మెంట్ ఎందుకు, ఏదైనా ఎందుకు రావాలి ముంగట్కి? పోలీస్ వాళ్ళని అడిగితే కూడా మాకు తెలియదు అంటున్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటి దగ్గర లేదు. ముంగటికి వచ్చి మాట్లాడడానికి కూడా వస్తలేరు. సైలెంట్ గా వెళ్ళిపోయిన మీరు ఇస్తారా పైసలు మాకు కన్స్ట్రక్షన్ చేసుకున్నంత? ఇన్ని రోజులు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినారు మమ్మల్ని? ఎందుకు ఆగినారు ఇన్ని రోజులు? మొత్తం అయిపోయే వరకు రండి ముంగటికి రండి, మాట్లాడండి. నా తోట ఎవరు ఉన్నారు ఇక్కడ ఆఫీసర్? వాళ్ళు ఎవరు రావాలి ఇప్పుడు? ఆఫీసర్ నా ముంగడికి రమ్మని మాట్లాడతలేరంటే నా లోపలికి పంపించారు. మొత్తం అక్కడ ఇల్లంతా కుల్ల కొడుతున్నారు. మా లైఫ్స్ పోతే రీజన్ ఆఫీసర్సే. ఒకవేళ పోలీస్ వాళ్ళు ఎవరు రావద్దా? పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు రావద్దా? మా లైఫ్స్ పోతే యాక్షన్ తీసుకోవద్దు, వైరల్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఆఫీసర్ని పిలవండి. ఇప్పుడు మీకు ఎవరైతే వచ్చి కంప్లైంట్ చేశారో రమ్మని వాళ్ళని పిలవండి. ఇక్కడ సార్ మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీతో మాట్లాడితే మాకు తెలియదంటున్నారు. ఇంకా ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి సార్? సార్ ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి కదా సార్. ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలి సార్. అదే సార్ ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఓటు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా, మమ్మల్ని ఎంటర్టైన్ చేయరు కదా సార్. స్టడీ చేయండి. స్టడీ ఫాదర్ కూడా 9th కట్టలేక డేట్ ఇచ్చినారు సార్. మాకు కొత్త కట్టలేదు కదా, డేట్ ఇచ్చినారు కదా సార్. వచ్చింది సార్. మేము ఇన్ని ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు సార్? 9th వరకు వెయిట్ చేయాలి. 9th అవన్నీ తీయాలని అనట్లేదు సార్. మాకు వచ్చిన ప్రాబ్లం ఎవరికి వస్తుంది? మాకు వచ్చిన ప్రాబ్లం ఎవరికి వస్తుంది? మేమందరం యూనిటీ కట్టుకున్నాము సార్. సార్ అది మొత్తం కుల బట్టే కట్టుకున్నాం సార్. కావాలని ఏం కట్టుకోలేదు, డబ్బు కట్టుకోలేదు. మొత్తం ఇట్లా నీళ్ళు వెళ్ళిపోయింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.